బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో బిగ్ అప్డేట్ ఇది. రిమాండ్ రిపోర్ట్ లో వెలుగులోకి షాకింగ్ విషయాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి నుంచి వివరాలు సేకరించే కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మొత్తం 6 కలిసి ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ 6 వ్యక్తులకు సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలి అని వీళ్ళకి ఆదేశాలు జారీ చేశాడు. అందుకే సిరాజ్, విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ఇద్దరు 2018లో హైదరాబాద్లో కలిసి చదువుకున్నారు. ఇద్దరి భావజాలాలు కూడా ఒక్కటే, ఉగ్రవాదం. భారతదేశంలో ఉగ్రవాదాన్ని విస్తరించాలి అని, ఇక్కడ మారణ హోమాన్ని సృష్టించాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. వీళ్ళకి మరో 4 తోడయ్యారు. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్లో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటకకు చెందిన మహారాష్ట్ర యువకులు ఉన్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్లో కలిసి ఉన్నారు ఈ 6 యువకులు. ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలుపై చర్చించారు ఈ 6. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల మేరకే సిరాజ్, సమీర్ ఇక్కడ టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అమెజాన్లో ముడి పదార్థాలకు కూడా ఆర్డర్ చేశారు. టిఫిన్ బాక్సులు, సెల్స్, వైర్లను కూడా వీళ్ళు కొనుగోలు చేశారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 4 ఈ బాంబులు ఎక్కడ పెట్టాలి అనే ఏరియాల విషయంలో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ, సిరాజ్, సమీర్ ఇద్దరు బాంబులు ఎలా తయారు చేయాలి అనే విషయంపై వర్క్ చేస్తున్నారు. మిగిలిన 4 బాంబులను ఏ ప్రదేశంలో పెట్టాలి అని, దీనికి అంతర్జాతీయ యోగా డేను ఎన్నుకున్నారు. యోగా డే రోజునే హైదరాబాద్లో బాంబులు పెట్టాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపే మన పోలీసులు, తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో వీళ్ళ కుట్రను భగ్నం చేశారు. మిగిలిన 4 ఎక్కడున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మిగిలిన 4 బాంబులు ఎక్కడ పెట్టాలి అన్న దానిపై ఏరియాను సెర్చ్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం బాంబులు తయారు చేసే పనులు నిమగ్నమయ్యారు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. మరి ఈ 6 పాటు ఇంకా స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆదేశాలు ఎవరు జారీ చేస్తున్నారు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్న ఈ ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు. సౌదీ నుంచి ఒక హ్యాండ్లర్, ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ వీరికి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఈ 6 ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. మరి ఆ హ్యాండ్లర్ ఇంకెన్ని గ్రూపులను ఇక్కడ మేనేజ్ చేస్తున్నాడు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ పట్టుబడ్డ ఇద్దరికి, ఈ 6 గ్రూప్లో ఈ 6 ఇంకెవరైనా ఉన్నారా? ఈ పట్టుబడ్డ ఇద్దరికి ఈ మిగిలిన 4 పాటు ఇంకెక్కడైనా దేశంలో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నారు. ఈ బాంబులు తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలు, వైర్లు, బ్యాటరీలు, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ అంతటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు. భారీగా విజయనగరంలో పేలుడు పదార్థాలను కూడా సిరాజ్ అనే వ్యక్తి కొన్నాడు. ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. పూర్తి సమాచారాలు మాత్రం సేకరిస్తోంది. వీళ్ళు ఏ రోజు బాంబులు పేల్చాలనుకున్నారో తెలుసా? యోగా డే రోజు. యోగా డే రోజు అందరూ యోగా చేస్తూ ఉంటారు. భారీగా ఒక చోటకు గుమ్ముగూడి ఒక చోట సామూహిక యోగా ఆసనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు పేలుళ్లకు పాల్పడితే అది అంతర్జాతీయంగా పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకే సౌదీ నుంచి ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాల మేరకు 2 బాంబులను తయారు చేయటం, 4 హైదరాబాద్లో ఎక్కడ బాంబులు పెట్టాలి అని. మరి ఇదే గ్రూపా, ఇంకెన్ని గ్రూపులను సౌదీ నుంచి ఆ వ్యక్తి మేనేజ్ చేస్తున్నాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒక్కసారి రాజేష్తో మాట్లాడటానికి ముందు మనం వారం రోజుల నుంచి జరుగుతున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. గుర్తుందిగా, ముంబైలో 2 ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా 2023లో బాంబులను తయారు చేస్తున్న సమయంలో 8 మందిని అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మంది బాంబులను తయారు చేస్తున్నారు. అది పూణేలో. 2023లో పూణేలో ఐఈడి బాంబులను తయారు చేస్తున్న సమయంలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో 2 ఇండోనేషియాకు పారిపోయారు. వాళ్ళు కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే. వాళ్ళని తాజాగా వారం రోజుల క్రితం ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఐఎస్ఐఎస్ టాప్ ఉగ్రవాదులను. వాళ్ళు ఇండోనేషియాలో జకార్తాలో
ఈ 2023-24లో తలదాచుకున్నారు. ఇప్పుడు అదును చూసి వాళ్ళు భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే ముంబైలో పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ISIS ఉగ్రవాదులే. ఇటు విజయనగరానికి చెందిన సిరాజ్ని, హైదరాబాద్కు చెందిన సమీర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు సోషల్ మీడియా గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నారు. బాంబులు ఎలా తయారు చేయాలి, బాంబులు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని సౌదీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేస్తున్నారు. మరి ఆ 2 ఉగ్రవాదులు ఇండోనేషియా నుంచి ఎందుకు వచ్చారు అన్న విషయంపై కూడా మన NIA అధికారులు ఆరా తీస్తున్నారు. వీళ్ళని మేనేజ్ చేస్తున్నది ఎవరు? నిజానికి ఈ ISIS స్లీపర్ సెల్స్ని ISIS హ్యాండ్లర్లు, ISIS ఉగ్రవాదులు గ్రూపులుగా మేనేజ్ చేస్తుంటుంటారు. ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి నేరుగా కాంటాక్ట్ ఉండదు. వీళ్ళందరికీ ఇలా సౌదీ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఆ హ్యాండ్లర్ ఉంటాడు. ఆ హ్యాండ్లర్ మరికొన్ని గ్రూప్లను మేనేజ్ చేస్తుంటుంటాడు. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నటువంటి ఈ గ్రూప్ ఉంది. మరి ఇలాంటి గ్రూప్లను సౌదీలో ఉన్న ఆ వ్యక్తి ఎన్ని గ్రూప్లను మేనేజ్ చేస్తున్నాడు? ఆ సౌదీలో ఉన్న హ్యాండ్లర్కి ఆదేశాలు ఇస్తున్నది ఎవరు? వారం రోజుల క్రితం అగర్తా నుంచి ఇండోనేషియా నుంచి ఆ 2 ఎందుకు వచ్చారు? మరోవైపు ఇప్పటికే ISIతో సంబంధాలు నేర్పుతోంది జ్యోతి మల్హోత్రాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదులను హ్యాండ్ గ్రెనేడ్లు, గన్స్, బుల్లెట్లు వీటితో అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయాలి అని ISIS ఉగ్రవాదులతో పాటు ISI, పాకిస్తాన్కు చెందిన ISI కూడా కుట్రలు పన్నుతుంది. అంటే భారీ పేలుడుకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి యోగా డేను ఎన్నుకున్నారు. యోగా డే రోజు భారీగా ఇక్కడ పేలుళ్ళు సృష్టించాలని అనుకున్నారు. గతంలో కూడా మీకు గుర్తుంది కదా, మసీద్ దగ్గర మక్కా మసీద్ దగ్గర పేలుళ్లకు పాల్పడ్డారు. అప్పుడు కూడా టిఫిన్ బాక్స్ బాంబులనే అందులో అమర్చారు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్న మక్కా మసీదులో బాంబులు పెట్టిన వ్యక్తులు కూడా టిఫిన్ బాక్స్ బాంబులనే ఉపయోగించారు. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడి దగ్గర కావచ్చు, కోనార్క్ థియేటర్ దగ్గర కావచ్చు, ఒక థియేటర్లో అమర్చినటువంటి బాంబులు ఇవన్నీ కూడా టిఫిన్ బాక్స్ బాంబులను అందులో ఉపయోగించారు. దేశంలో చాలా చోట్ల జరిగిన పేలుళ్లలో టిఫిన్ బాక్స్ బాంబులను ఉపయోగిస్తూ వచ్చారు. టిఫిన్ బాక్స్ బాంబులు అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. పైగా దాన్ని ఎవరు అనుమానించే అవకాశం కూడా ఉండదు. ఎవరో టిఫిన్ బాక్స్లో మర్చిపోయి ఉండుంటారు అని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. టిఫిన్ బాక్స్ని సహజంగా అనుమానాస్పద దృష్టితో చూసే అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళు టిఫిన్ బాక్స్ బాంబులను తయారు చేస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున టిఫిన్ బాక్స్లను కూడా ఆర్డర్ చేశారు. పేలుడు పదార్థాలను ఆర్డర్ చేశారు. భారీగా పేలుడు పదార్థాలు తయారు చేయడానికి వైర్లు, ఇతర వస్తువులను కూడా ఆర్డర్ చేశారు. ఇక మిగిలిన 4 సిరాజ్, సమీర్ కాకుండా మిగిలిన 4 బాంబులు ఎక్కడ పెట్టాలి అనే విషయంపై వాళ్ళు ప్లేసెస్ని సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో ఈ 2ని అదుపులోకి తీసుకోవడం ద్వారా యోగా డే రోజు పేలుళ్లకు పాల్పడాలి అనే పెద్ద కుట్రను పోలీసులు ఛేదించారు. NIA రంగంలోకి దిగింది. వీళ్ళకి కోర్టు రిమాండ్ కూడా విధించింది. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా సంచలన విషయాలే NIA అధికారులు రాబట్టగలుగుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వీళ్ళ దగ్గర నుంచి రాబట్టిన వివరాలు ఏంటి? ఇప్పటికే స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు విషయాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తున్న వివరాలు ఏంటి? అసలు ఈ సిరాజ్ విజయనగరంలో ఏం చేస్తుండేవాడు? రోహిత్, ఈ రోజు ఇక ఉగ్రవాద సంగతి యావత్ దేశమంతా కూడా విజయనగరం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సిరాజ్ రెహమాన్ అనే వ్యక్తి అయితే ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ ఒకవైపు గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదే క్రమంలోనే మరోవైపు చూసుకుంటే ఈ కుటుంబానికి చెందినటువంటి ఆ తండ్రి అలాగే తన యొక్క సోదరుడు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం మరింత గమనార్హంగా కనిపిస్తుంది. ఎప్పటికే వాళ్ళని కూడా విచారించే ప్రయత్నాలు కూడా మరొక వైపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే నిన్నటి వరకు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేషన్ లో కూడా ఈ NIAకి సంబంధించినటువంటి మొత్తం టీంలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే నేషనల్ కి సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా జిల్లాకైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి కార్యాచరణ కూడా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా దానిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సిరాజ్ కి, సమీర్ కి ఇప్పటికే కస్టడీ కోరినటువంటి పోలీసులు అయితే కనిపిస్తున్నారు. దీనిలో చూసుకుంటే మరోవైపు సిరాజ్ కి అయితే మాత్రం DCCBలో కూడా అకౌంట్ ఉన్నట్లయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. దీనికి లాకర్ కూడా ఉన్నట్లయితే మాత్రం గుర్తింపు అయితే జరిగింది
రోహిత్. ఇదే క్రమంలో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా నేను జరిగినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా వెలికి చూసినటువంటి షాకింగ్ నిజాలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ఒక 6 వీళ్ళంతా ఒక గ్రూప్ గా క్రియేట్ అయితే ఈ యొక్క వ్యాపారవేత్తలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రూప్ లో సిరాజ్, సమీర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించినటువంటి యువకులు కూడా ఉన్నట్లయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళైతే 3 రోజుల పాటు హైదరాబాద్ లో కలిసి ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మాత్రం వాళ్ళకి రావాల్సినటువంటి ఎక్కడైతే ఎవరికి వీళ్ళు సహకరిస్తున్నారు, ఏ యాజమాన్యం వీళ్ళు సహకరిస్తున్న వాళ్ళ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ISIS హ్యాండ్లర్స్ సౌదీ నుంచి అయితే ఏదైనా ఆదేశాలు వస్తాయని అయితే మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళైతే టిఫిన్ బాక్స్ లో బాంబులు తయారీ చేయడం అయితే సంబంధించినవైతే మాత్రం తెలిసిన దానికి సంబంధించినటువంటి అయితే వివరాలు అయితే వచ్చినటువంటి మనకి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ టిఫిన్ బాక్సులు ఎలా తయారు చేయాలనే విషయాన్ని అయితే మాత్రం సిరాజ్, సమీర్ కు ఆదేశాలు కూడా మరొక జారీ చేయనటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా సిరాజ్ విజయనగరం జిల్లాకు సంబంధించిన సిరాజ్ ఇంట్లో కూడా దానికి సంబంధించిన భారీ మందు పాత్రలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దానికి సంబంధించిన మూలకాలు ఏవైతే ఉంటాయో అమోనియం నైట్రేట్, అలాగే అల్యూమినియం, దీనికి సంబంధించిన ఏవైతే మూలకాలు కూడా అమెజాన్ లో బుక్ చేసుకుని వాటిని దానికి సంబంధించిన ముడి సరుకునంతా కూడా అమెజాన్ లో బుక్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి స్టాక్ చేసే పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించిన ఏదైతే విశ్లేషణ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకునే పరిస్థితి కనిపించింది. అదుపులో తీసుకుని విచారించగా మరొక వైపు చూసుకుంటే ఇంట్లో కూడా వెళ్ళి స్వాగతం చేసేసరికి అయితే మాత్రం మొత్తం నివ్వెరపోయే నిజాలు అయితే మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే టిఫిన్ బాక్స్ లో ఇవైతే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే సెల్స్, వైర్లు. రాజేష్, సిరాజ్ అనే వ్యక్తి కదలికలు ఏ విధంగా ఉండే, విజయనగరంలో ఎవరెవరిని కలుస్తూ ఉండేవాడు, అక్కడ స్నేహితులు ఎవరుండేవారు? ఇక్కడ విజయనగరంలో వాళ్ళ స్నేహితులు అంటే ఏమి లేవు. ఈ ప్రెసిడెంట్ చూసుకుంటే అంతా కూడా హైదరాబాద్ నుంచే వ్యవహారం అయితే నడిపేవారు. ముఖ్యంగా చూసుకుంటే గడిచినటువంటి 6 నెలల్లో సుమారుగా 4 నుంచి 5 సార్లు మాత్రం సౌదీ వెళ్ళినట్టయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి ఇంటికాడ నుంచి అయితే బయటికి పంపించినటువంటి తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేస్తున్నారో చూసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు అంతర్జాలంలో కూడా ఇంటర్నెట్ లో కూడా పూర్తిగా దీనికి సంబంధించిన పేర్లు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఎవరి టెర్రరిస్టులు అని చెప్పేసి వీళ్ళ గురించి ఎక్కువగా శోధించడం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆధారాలతోనే ముఖ్యంగా పోలీసులు కూడా మరింత దర్యాప్తుగా ముందుకు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఈ 6 ఇన్స్టాగ్రామ్ లోనే ఒక గ్రూప్ గా తయారయ్యి జరుగుతున్నటువంటి ఈ కసరత్తు అయితే మాత్రం ముందుగానే మన యొక్క బలగాలు ఏవైతే సంబంధించినటువంటి రా ఏజెన్సీలు కావచ్చు, అలాగే NIA సంబంధించినటువంటి ఏజెన్సీలు కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, అలాగే ఆంధ్ర కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా అంతా కూడా కసరత్తు చేస్తూ ముందస్తుగానే ఈ యొక్క విషయాన్ని అయితే పోయిన ప్రమాదాన్ని పరిగణించే మాత్రం పూర్తిగా భగ్నపరిచే పరిస్థితి మనకు కనిపించింది. ఇదే క్రమంలోనే మరింత ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ సిరాజ్తో పాటు తన స్నేహితుడైనటువంటి సమీర్ ఇద్దరు కూడా ప్రెసిడెంట్ అయితే విజయనగరం నుంచి విశాఖపట్నం ప్రెసిడెంట్ సెంట్రల్ జైల్లోనే అయితే ప్రెసిడెంట్ ఆర్లాలో ప్రెసిడెంట్ అయితే మాత్రం రాజేష్, అదే సమయంలో వీళ్ళ సోదరుడు, తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా. ఈ సిరాజ్ ఇలాంటి యాక్టివిటీలో ఉన్నాడు అని వాళ్ళకి తెలియదా, లేకపోతే వాళ్ళకు కూడా ఏదైనా తెలిసే ఇలాంటి యాక్టివిటీ జరుగుతూ ఉండేదా? అదే ప్రెసిడెంట్ ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది రోహిత్. చూసుకుంటే తండ్రి చూసుకుంటే ASI క్యాడర్లో అయితే ప్రెసిడెంట్ అయితే మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సోదరుడు కూడా కానిస్టేబుల్ లో ప్రెసిడెంట్ అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఇంట్లోనే ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటే వాళ్ళకి తెలియదా అని కూడా పలువురు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనా సరే విజయనగరం జిల్లా వాసులంతా కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక్కసారిగా ఉగ్రవాదులు విజయనగరంలోనే ఉన్నారా అంటే అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక అన్నెత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా నేను కూడా ఏదైతే NIAకి సంబంధించినటువంటి ఆఫీసర్లు వచ్చినప్పటికీ కూడా కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరు కూడా దీనిపైన నోరు మెదకపోవడం అనేది మరింత ఉత్కంఠకి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పూర్తిగా ఏదైతే మాకు వచ్చినటువంటి DGP ఆర్డర్లు కావచ్చు, అలాగే మా SP ఆర్డర్లు కావచ్చు, ఇంతలో మాత్రమే ముందుకెళ్తున్నాం అంటూ స్థానికంగా ఉన్నటువంటి DSP కూడా
చెప్పడంతో ఎవరికి కూడా పూర్తి సమాచారం అయితే బయటికి రానేటువంటి పరిస్థితి, ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఈ భద్రతా బలగాలు కూడా ఉండడానికి కారణం ఏంటంటే ముందుగానే ఏ విషయమైనా బయటకు తెలిస్తే ఇంకా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటున్నారని కూడా మరింత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమైనా దానికి సంబంధించిన సమాచారం వాళ్ళు బయటకు కనుక ఇస్తే వాళ్ళు కూడా మరింత యాక్టివేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మేమైతే ఎటువంటి సమాచారం కూడా ఇవ్వమని కూడా మరొక వైపు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రోహిత్. రైట్ రాజేష్, ఐసిస్ ఉగ్రవాదుల పెద్ద కుట్రను మన తెలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో ఛేదించారు. ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు వచ్చి సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు భారతదేశంలో యోగాడే రోజు పెద్ద పేలుళ్లకు కుట్ర పన్నారు. టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టాలి అని కుట్ర పన్నారు. అందుకే ఎక్కడైనా అనుమానాస్పదంగా టిఫిన్ బాక్సులు కనిపిస్తూ ఉంటే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయండి. ఒకవేళ ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు లాంటివి కనిపించినా వాటి దగ్గరకు వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరీ అనుమానంగా ఉంటే పోలీసులకు 100కి కాల్ చేసి అనుమానంగా ఉన్న వస్తువుల గురించి తెలియచేయండి. ఐసిస్ ఉగ్రవాదుల కుట్రను పెద్ద ఎత్తున మన పోలీసులు భగ్నం చేశారు. గతంలో మీకు గుర్తుందిగా శ్రీలంకలో ఈస్టర్ డే రోజు పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు ఐసిస్ ఉగ్రవాదులు. ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పుడు భారతదేశాన్ని కూడా టార్గెట్ చేశారు. ఐసిస్ అనేది ప్రపంచానికి ప్రమాదకరమైనటువంటి సంస్థ. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు మారణహోమాలకు పాల్పడటానికి పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. అతి దారుణంగా శిక్షలు వేస్తూ ఉండేవారు. అతి దారుణంగా శిక్షలు వేసి వాళ్ళు ఆ శిక్షలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు ఈ కిరాతకమైన ఐసిస్ ఉగ్రవాదులు. ఇప్పుడు వీళ్ళు భారతదేశాన్ని కూడా టార్గెట్ చేశారు. భారతదేశంలో యువతను ఆకర్షించి పెడదారి పట్టే విధంగా చేసి వాళ్లతో మారణహోమాన్ని సృష్టించాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిరాజ్ సమీర్ వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు సోషల్ మీడియాలో ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ సిరాజ్ సమీర్ వీళ్ళిద్దరూ బాంబులు ఎలా తయారు చేయాలి అన్న దానిపైన ప్లాన్ చేస్తున్నారు. బాంబులు ఎలా తయారు చేయాలి అనే దానిపై వర్క్ చేస్తున్నారు. అందుకే కొన్ని సామాన్లు టిఫిన్ బాక్సులు సమకూర్చుకున్నారు. కొన్ని వస్తువులు వైర్లు లాంటి వస్తువులను వెబ్సైట్లో ఆర్డర్ చేశారు, ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. పేలుడు పదార్థాలను కూడా విజయనగరంలో కొన్నారు. మరో 4 హైదరాబాద్లో యోగా డే రోజు ఎక్కడ బాంబులు పెట్టాలి, ఎక్కడ ఎక్కువగా జన సమీకరణ ఉంటుంది అన్న దానిపై వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో యోగా డే కంటే ముందే వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందే మన పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే సౌదీ నుంచి ఆర్డర్స్ ఇస్తున్న ఆ వ్యక్తి ఎవరు, సౌదీ నుంచి ఆర్డర్స్ ఇస్తున్న ఆ వ్యక్తి కనుసన్నల్లో ఆ వ్యక్తి ఇంకా ఎన్ని గ్రూపులను భారతదేశంలో మేనేజ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక వారం రోజుల క్రితమే ముంబైలో ఎయిర్పోర్ట్లో 2 ఐసిస్ ఉగ్రవాదులను వాళ్ళు కూడా 2023లో బాంబులను తయారు చేస్తున్న క్రమంలో 8 మందిని పట్టుకుంటే ఆ 2 ఇండోనేషియాకు పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత కొంత సమాచారాన్ని రాబట్టగలిగారు. బహుశా వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నటువంటి సమాచారం ఆధారంగా మన భారతదేశంలో ఉన్న ఈ స్లీపర్ సెల్స్ గురించిన వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ సిరాజ్ సమీర్ వివరాలు కూడా వచ్చాయి. పైగా ఈ సిరాజ్ ఇంజనీరింగ్ చదివాడు, సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఈ సిరాజ్ సోదరుడు తండ్రి ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వీడు మాత్రం పెడదోవ పట్టి భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించడానికి మన నీళ్లు తాగుతూ మన నేలపైన తిరిగాడుతూ ఇక్కడ పుట్టి ఇక్కడ మారణహోమాన్ని సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి. సో ఇంకా ఎంతమందితో వీళ్ళ టచ్లో ఉన్నారు అనే విషయాలను కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత సిరాజ్ సమీర్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత సమీర్ సోదరి మీడియాతో మాట్లాడారు. సమీర్ సోదరి ఏం మాట్లాడారు చూద్దాం. आलिया बेगम बात कर रही हूँ भोईगुड़ा सिकंदराबाद से। सैयद समीर जो है मैं उसकी बहन बात कर रही हूँ और मेरा भाई बेकसूर है। मेरा भाई लिफ्ट टेक्नीशियन है। ये सब जो भी न्यूज़ में बोल रहे हैं फेक न्यूज़ जो भी बोल रहे हैं सब बेकार है। ऐसा कुछ भी नहीं है। मेरा भाई ऐसा कुछ कर ही नहीं सकता। बस उसको खाली अफवाह उठा रहे और मेरे भाई को फंसा रहे बस। मैडम आपके घर को बहुत से लोग आते थे छुट्टी से एक मीटिंग लगाते थे आपके घर में, ऐसा आपके कौन बोले आपको? यहाँ के लोकल लोग बोल रहे हैं यहाँ पर के बारे में क्या बोलना चाहिए? देखो सर, समनदालू सुने होंगे आप। समनदाल का मतलब क्या रहता?
पैगाम लगा था। हाँ, तो मम्मी पैगाम लगाते, रिश्ते लगाते थे, तो आते रिश्ता किसको होना होना आते, तो गलत क्या है? ओल्ड सिटी से आना गलत है? गलत है? अगर आए तो क्या है? कुछ है? सबके घर को नहीं आते, कोई भी उनके घर को नहीं आते, कोई भी क्या कई को लगा नहीं, क्या लगा खाली खानदान के नहीं है लगा, खानदान नहीं रहता किसको भी। मैडम आपके भाई को ये महीने के 16 तारीख को पुलिस ने अरेस्ट किया, बोलो क्यों अरेस्ट किया आपके भाई को? 16 तारीख थी, ये महीने के 16 को अरेस्ट किया। हाँ, जुम्मे के दिन करे थे, फ्राइडे के दिन। क्या टाइम पे आए थे पुलिस वाले घर में आपके? और 4 बजे ऐसा, 4:30, वही 4 बजे समझो, जुम्मे के दिन 4 बजे आए थे, आगे ले गए। बच्चा काम से आके गया, नीचे पकड़ लिए, कटिंग मशीन के लिए आया था उन्होंने भाई मेरा, नीचे पुलिस वाले पकड़ लिए। देखो ऑयल का डब्बा भी है यहाँ पे, काम से आया उन्हें सीधा, बस उसको नीचे से लेके चले गए, ऊपर आए, चेकिंग करे पूरा घर में, कुछ भी नहीं था, क्या भी नहीं था, हर एक चीज चेक करे, आप लोग पूछ सकते हो उनसे। और मैं यही बोलना चाह रही हूँ कि मोदी जी से और असद अवैसी साहब से ये गुजारिश है मेरी कि मेरा भाई बेकसूर है साहब। रेवंत रेड्डी सर से भी यही बोलना चाह रही हूँ मैं, मेरा भाई कसूरवार नहीं है साहब, बेकसूर है उन्हें, मेरा भाई ऐसा कर ही नहीं सकता। कितने साल से यहाँ पर रह रहे आप लोग? हम लोग बचपने से रहते साहब, हम बचपने से रहते। कितने लोग रहते घर में आपके? जी, हमारे घर में मेरे मम्मी है, मैं हूँ और मेरा भाई, हम तीनों ही है और कोई नहीं है, बस। जी, पुलिस वालों का कहना है कि आपका भाई 2 तेलुगु स्टेट में ब्लास्ट करने का प्लान कर रहे थे, इसलिए उनको अरेस्ट किया। तेलुगु क्या बोले? तेलुगु स्टेट में ब्लास्ट करने का प्लान था। नहीं साहब, ऐसा नहीं कर सकता। तेलुगु स्टेट बोले तो ये भी तो तेलुगु स्टेट है ना। हैदराबाद में ब्लास्ट करने का उनका प्लान था। कुछ नहीं था सर, हैदराबाद में तो छोड़ो, कहीं भी करने का कुछ भी प्लान नहीं था सब। ऐसा रहे तो सब में पहले घर वालों को मालूम रहता इस चीज के बारे में, ऐसा कुछ भी नहीं है, खाली मेरे भाई को फंसाया जा रहा है। सबकी जान जानी है, हिंदू रहो, मुस्लिम रहो, कोई भी रहो, एनी पर्सन, सबकी जानी है। और अपन इंडिया है, इंडिया अपना है, ये देश अपना है, हम वैसा क्यों करेंगे? अगर वो करके हमको क्या मिलेगा? हमको क्यों? किसी को भी कुछ भी नहीं मिलता, किसी को कुछ नहीं मिलता, बस वो खाली फंस गए साहब। मैं सरकार से यही गुजारिश है, असद अली साहब से, रेवंत रेड्डी सर से, पीएम मोदी सर से, मैं यही बोलना चाह रही सर, मेरा भाई बेकसूर है सर, आप लोग प्लीज कोऑपरेट करिए सर, मेरे भाई को इंसाफ होना, बस। हम लोग गरीब है साहब, हम Gokulam Signature Jewels,